యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా. అందరూ అమరత్వానికి నడిపించే మన ప్రభు అయిన యేసు ఆయన కృప ద్వారా మనల్ని అర్హులుగా మార్చడానికి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ నీ హస్తపు పీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా కృపా. యేసు రక్తవేచి ఆమేన్ ఆమేన్. మహిమ కలిగిన యేసు పరలోకమందున్న యేసు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉండగా నీ హస్తపు నీడలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా. మహిమకు పిలచితివా నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా.
దేవుడా నిన్నే ఘనపరతును యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప నామే యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని వినపరుస్తూ ఆమేన్ ఆమేన్ మహిమ కలిగిన యేసు మన మధ్యలో ఉన్నారు. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన
శేఖముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. Oh Jesus, thank you Lord. Hallelujah, hallelujah, hallelujah. యేసు రక్తవేసి పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకొనగా పరిశుద్ధాత్మ యేసు స్తోత్రములు స్తోత్రములు బాబా అని దేవుని యొక్క సన్నిధిలో అబ్బాని మొరపెట్టుకునే కృప, శక్తి చేత నింపబడే కృప, అబ్బా తండ్రి అనే మొరక పెట్టుకునే ఆత్మను తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే కృపను మీరు మాకు అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, కృపా 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 యేసయ్యను మనం ఘనపరుస్తూ ఆయన మహిమాన్వితుడు, శక్తి కలిగిన దేవుడు. గువ్వవలే ఆయన రాకడలో ఎత్తబడినట్లుగా దేవుని యొక్క సన్నిధి కోరిక మనలో నెరవేర్చబడినట్లుగా దేవుని యొక్క రాకడకు ఆయన కృప ద్వారా మనం సిద్ధపడాలి. దేవుని యొక్క రాకడకి సమీపముగా ఉంటుండగా గువ్వవలే దేవుని యొక్క సన్నిధిలో రెండు రెక్కలు కలిగి ఆయన సన్నిధిలో ఎగురునట్లుగా ప్రభువా యేసయ్యా రెక్కలు దయచేయండి. స్తుతి స్తోత్రం అనే రెక్కలు మాకు అనుగ్రహించండి. మహిమ కలిగిన రెక్కల చేత మీరు మమ్మల్ని నింపండి. కృప కలిగిన రెక్కల చేత మమ్మల్ని నింపండి. శక్తి కలిగిన మీ ఆత్మాభిషేకము చేత మీరు నింపండి. ఒక ఉన్నతమైన అభిషేక తైలము చేత మేము ఎగురునట్లుగా ఆయన ఆకాశ మండపమునకు ఎగురునట్లుగా మీరు ఆకడలో ఎత్తబడినట్లుగా విజాయిసిందలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే, యేసు రక్తమే. కృపా 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 యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మీ సన్నిధిలో ప్రభువా మేము నిందారహితులుగా మార్చబడినట్లుగా బలపరచబడినట్లుగా సహాయం చేయండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆరాధనకు యోగ్యుడైన ప్రభు మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ 7 ఆత్మలు కలిగిన తండ్రి స్తోత్రములు, 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 స్తోత్రములు.
సంతోష హృదయముతో ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నాం. మన నోటి నిండా ఆయన కృప కలిగి శక్తి చేత నింపబడుతుంది. ప్రభే మనకు సహాయం చేయను, బలపరచనట్లు నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు కొద్ది క్షణాలైన సన్నిధిలో ఆ మెల్లనైన స్వరమైనట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ